చూస్తాం. ఎవరు తొందరగా हालेलुया 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 हालेलुया। प्रभु का धन्यवाद सारे उसके अनुग्रह उसकी करुणा के लिए। ఆయన యొక్క దయా కృపా కనికరం కొరకు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. एक बार फिर प्रभु ने हमें अनुग्रह दिया कि हम उसके चरणों पर उसकी उपस्थिति में बैठे। మరోసారి దేవుని స్తుతిలో నిన్నుతో ముచ్చరించడానికి సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. प्रभु के पास प्रभु के निकट रहना उसके समक्ष बैठना हमारे लिए अच्छा है। దేవుని యొక్క సన్నిధిలో ఆయన సముఖమందు ఇలా కూర్చొని ఆయన మాటలు వినడం దానికి మించిన గొప్ప భాగ్యం ఈ ప్రపంచంలో మరొకటి లేదు. परमेश्वर के मंदिर में उसकी आराधना करने के लिए उपस्थित होना हमारे लिए उत्तम है। కాబట్టి అన్ని విషయాల కంటే ఉన్నతమైనది నిర్ణయమైనది ఏంటి అంటే ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన వాక్యం వినడం. भजन संहिता 122 में दाऊद कहता है कि जब लोगों ने मुझसे कहा कि आओ हम परमेश्वर के भवन को चले तो मैं आनंदित हुआ। 122వ కీర్తనలో కీర్తనకారుడు అంటే రండి మనం యెహోవా సన్నిధికి వెళ్ళిదమని జనులు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించుతున్నాను. मैं आनंदित हुआ। నేను సంతోషించుతున్నాను. तो प्रभु के मंदिर में आना उसकी आराधना में उपस्थित होना हमारे लिए आनंद का विषय होना चाहिए। కాబట్టి దేవుని సన్నిధికి రావడం ఆయన సన్నిధిలో ఆరాధించడం ఆయన వాక్యం వినడం అన్ని విషయాల కంటే కూడా సంతోషకరమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా हालेलुया। भजन संहिता 84 उसके पहले वचन में भजन के लिखने वाले कुरावंशी इस प्रकार वहाँ कहते हैं कि यहोवा के भवन के हे सेनाओं की यहोवा तेरे निवास क्या ही प्रिय हैं। मेरा प्राण यहोवा के आंगनों की अभिलाषा करते करते मूर्छित हो चला। मेरा तन मन दोनों जीते ईश्वर को पुकार रहे हैं। 44 48వ కీర్తన 4వ వచనములో కీర్తనకారుడు అంటున్నాడు, రాజులు కూడిరి వారు ఏకముగా కూడి ఏడ్చిరి, వారు దాన్ని చూసిన వెంటనే ఆశ్చర్యపడిరి. 44 1 and 2 44వ కీర్తన 1 2 3 4 దేవా నాకు న్యాయం తీర్చుము, మా పితరుల దినములలో నీవు చేసిన పని గురించి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దాన్ని మాకు వివరించిరి. నీవు నీ బుద్ధి బలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటివి. జనములను నిర్మూలన చేసి వారిని వ్యాపింపచేసితివి. వారు తమ కట్టుకు చేత దేశంలో స్వాధీనపరచుకునలేదు. వారి బాగు వారికి జయనీయలేదు. నీవు వారిని కటాక్షించుతువి కనుక ఈ దక్షిణాస్తమే నీ బాగువే. నీ ముఖ కాంతియ వారికి విజయం కలుగజేసెను. 84వ కీర్తన 84 1 and 2 1 2 వచనాలు. 84 हे सेनाओं की यहोवा तेरे निवास क्या ही प्रिय है। సైన్యములకు అధిపతి యెహోవాకి నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. సమర్పించున్నది. జీవగల దేవుని దర్శించిన నా హృదయము నా శరీరమును ఆనందంతో కేకలు వేయించున్నది. आमीन हालेलुया हालेलुया। दाऊद कहता है जब लोगों ने मुझसे कहा कि हम यहोवा के भवन को चले तो मैं आनंदित हुआ। మరి దావీదు అంటున్నాడు, మనం దేవుని స్థుతికి వెళ్ళిదము రండి అని చెప్పినప్పుడు నేను సంతోషించుకుని అని అంటున్నాడు కీర్తనకారుడు. और भजन संहिता 84 में कुरावंशी कहते हैं कि यहोवा के आंगनों की अभिलाषा उन्हें मूर्छित कर देती है। వారములు అంటూ ఉన్నారని కుమారుడు 84వ కీర్తనలో ఆయన నివాసములు ఎంత రమ్యములు, ఆయన మందిరావరణమును చూడవలెనని ప్రాణం ఆశతో సమర్పించున్నది అని అంటున్నాడు. मत्ती 21 अध्याय में प्रभु यीशु ने मंदिर में प्रवेश करके उसको साफ सफाई करने के बाद कहा, మందిరానికి వెళ్ళినప్పుడు ఆ మందిరాన్ని శుభ్రం చేయడానికి ఆయన ఉపక్రమించినప్పుడు मेरे पिता का घर प्रार्थना का घर होगा। నా యొక్క ఇల్లు నా తండ్రి ఇల్లు అందరికీ ప్రార్థనా మందిరముగా పిలువబడుతుందని అన్నాడు. और जब सुलेमान ने परमेश्वर के मंदिर को का निर्माण किया और वहाँ उसको समर्पित किया तो परमेश्वर की महिमा वहाँ उपस्थित हुई। సొలొమోను ఒక గొప్ప మందిరాన్ని కట్టించినప్పుడు ఆ మందిరము దేవుని మహిమతో నింపబడి ఉంది అని అంటున్నాడు. हालेलुया हालेलुया हालेलुया।
हमारे लिए आनंद का विषय है। మరి ఇప్పుడు చెప్పండి, దేవుని సన్నిధిలో కూడి ఆనందించడం, కరోనాకి భయపడి మనకెందుకులే ఇంట్లో ఉందాం అనుకుంటాం మంచిదా, ఇంటికి రావడం మంచిదా? చెప్పండి ఇప్పుడు. మంచిది, దేవునికి స్తోత్రాలు. हमारे दिल्ली में सारी चर्चों को बंद कर दिया गया है। ఢిల్లీలో, ఉత్తర భారతదేశంలో మా విలాయలో కూడా సంఘాలు లేవు, ఆరాధనలు లేవు, आराधना नहीं कर सकते। ఒకటి చేయడానికి అవకాశాలు లేవు. हो सकता है इससे भी कठिन समय हमारे सामने आ गया है, దీనికంటే కూడా ఇంకా క్లిష్టమైన పరిస్థితులు రావచ్చు. लेकिन परमेश्वर हमारे साथ है। అయితే ఎంత వచ్చినా కూడా దేవుడు మనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. हालेलुया। हालेलुया। हमें कठिन से कठिन परिस्थिति में भी परमेश्वर की आराधना और उपासना करने की आवश्यकता है। కాబట్టి ఎంతకంటే క్లిష్టమైన పరిస్థితులు వచ్చినా కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన మందిర రావడం చూడాలి, ఆయన సన్నిధిలో నిలబడాలని ఆశతో మనం ముందుకు వెళ్దాం. और हम लगातार प्रार्थना करें कि प्रभु इस महामारी से हमें छुटकारा दे। కాబట్టి మనం ప్రార్థన చేద్దాం, భయంకరమైన పరిస్థితి దేవుడు మనందరినీ తప్పించబడునుగాక. हम आनंद और विश्राम के साथ परमेश्वर की आराधना और उपासना कर सकें। ఆ సంతోషంతో ఆనందంతో మన దేవుని ఆరాధించే బిడ్డలుగా ఉండడానికి ప్రభు సహాయం చేయండి. परमेश्वर की सेवकाई आगे बढ़ सके भारत में। ఇక మన భారతదేశంలో ఈ సువార్త పరిచర్య ఆటంకం లేకుండా ఇంకా ముందుకు కొనసాగినట్లుగా ప్రార్థన చేద్దాం. बहुत से प्रभु के सेवा करने वाले लोग इस महामारी में बहुत संकट में हैं। చాలా మంది దైవ సేవకులు ఈ బారిన పడి చనిపోయిన వాడు ఉన్నారు, కొంతమంది బెడ్ పైన ఉన్నారు, ఆ పరిస్థితులు కూడా వెళుతూ ఉన్నారు. हम उनके लिए लगातार प्रार्थना వారి करें। కుటుంబాల కోసం ప్రార్థన చేస్తాం. प्रभु आपको आशीष दे। దేవుడు మిమ్మల్ని దీవించునుగా. मैं कल शाम को भी छोटा सा संदेश दिया वाचा और प्रतिज्ञा के संबंध में। నిన్న రాత్రి కూడా శనివారం నేను దేవుని వాక్యం పంచుకున్నాను. దేవునితో మానవుకున్న ఆ సంబంధాన్ని, ఆ ఒడంబడిక నిబంధనని, మరి చేసిన విషయాల గురించి నేను మాట్లాడడం జరిగింది. आज सुबह भी पहली आराधना में वाचा के संबंध में मैंने एक छोटा संदेश दिया। మొదటి ఆరాధనలో కూడా దేవుడు మానవుడికి తెచ్చిన నిబంధన విషయాన్ని నేను మరొకసారి వారితో పంచుకున్నాను. उसी विषय को थोड़ा सा और आगे बढ़ाकर आपसे बात करना चाहता అదే हूँ। విషయాన్ని కొంచెం ముందుకు తీసుకుని వెళ్ళాలని కోరుతూ ఉన్నాను. भजन संहिता 25 उसका 14 वचन पढ़ें। కీర్తన 25వ కీర్తన 25 40 25వ కీర్తన 14వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన 25:14. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తుల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనలు వారికి తెలియజేయును. हालेलुया। హల్లెలూయా. यहोवा के भेद को वही जानते हैं जो उससे डरते हैं। కాబట్టి ఇందులో బాగుంది, ఆయన మర్మాలు ఎవరికి తెలుస్తాయంటే ఆయన యందు భయభక్తులు గల వారికి తెలుస్తాయి. और परमेश्वर अपनी वाचा उन पर प्रकट करेगा। ఆయనతో నిబంధన చేసినటువంటి వారికి ఆ యొక్క విషయాలు తెలియజేస్తాయి. तो मैं ये प्रातःकाल मैंने ये बताया कि वाचा क्या है। ఉదయకాలం చెప్పాను, నిబంధన అంటే ఏంటి? वाचा एक संधि है, एक करार है। నిబంధన ఏంటంటే దేవుడు మానవుడికి చేసినటువంటి ఒక ఒడంబడిక. वाचा दो व्यक्तियों के मध्य में बांधी जा सकती ఇద్దరు है। వ్యక్తుల మధ్య జరిగే దానినే నిబంధన అంటారు. और वाचा की जो मुख्यता है, प्रमुखता है, वो ये है कि दोनों व्यक्तियों को एक दूसरे के प्रति विश्वास योग्य रहना पड़ता है। ఇద్దరి మధ్యలో జరిగే ఆ నిబంధనని కడ వరకు కూడా తూచా తప్పకుండా దాన్ని పాటించడమే, నెరవేర్చడమే నిబంధన. यदि वाचा बांधने वाले दोनों व्यक्तियों में से कोई भी एक व्यक्ति दुर्बल होता है और विश्वास योग्य नहीं ठहरता तो वाचा खत्म हो जाती है। ఇద్దరికి మధ్యన చేయబడిన నిబంధనలు ఏ ఒక్కరు మీరినా, పాటించకపోయినా, దాన్ని అవలంబించకపోయినా అక్కడ ఆ బంధం తెగిపోతుంది. परमेश्वर ने मनुष्य के साथ वाचा बांधी। దేవుడు మనుషులతో నిబంధన చేశాడు. దేవుడు अलग अलग समय में अलग अलग लोगों के साथ వేరు వేరు స్థలాల్లో, వేరు వేరు పర్యాయాల్లో, వేరు వేరు విధంగా ఆయన నిబంధన చేశాడు. और हमेशा मनुष्य की ओर से वाचा को तोड़ दिया गया। కాబట్టి ఎక్కువ పర్యాయాలు దేవుడు చేసిన నిబంధన కంటే మానవుడు దేవుడితో చేసిన నిబంధనని నెరవేర్చలేకపోయాడు. మీరే लेकिन परमेश्वर की ओर से वाचा कभी भी टूटी नहीं। దేవుడి పక్షంగా
కానీ ఎప్పుడు ఆయన మాట తప్పలేదు, నెరవేర్చకుండా ఉండలేదు. ఆయన ఖచ్చితంగా ఆయన నిబంధనని నెరవేర్చారు. कई बार परमेश्वर ने मनुष्यों के साथ वाचा बांधी, అనేక పర్యాయాలు దేవుడు మనుషులతో నిబంధన చేశాడు. कई बार मनुष्यों की ओर से परमेश्वर के साथ वाचा बांधी गई। అలాగే మనుషుల పక్షంగా కూడా దేవుడితో నిబంధన చేశాడు. और दोनों ही मामलों में मनुष्य दुर्बल ठहरा। ఈ ఇద్దరు విషయాల్లో కూడా ఎక్కువ శాతం మనుషుడే తప్పిపోయిన సందర్భం కనబడుతుంది. परमेश्वर कभी बदलता नहीं है, దేవుడు ఎప్పుడు మారిపోయేవాడు కాదు. वो हमेशा एक सा है, ఆయన ఎప్పుడు ఒకే రీతిగా ఉంటాడు. आज और कल और अब तक ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉండేవాడు. यीशु एक सा है। ఆ యేసు ఎప్పుడు ఒకే విధంగా ఉండేవాడు. परमेश्वर कभी झूठ नहीं बोलता, దేవుడు ఎప్పుడు అబద్ధం ఆడడు. मनुष्य झूठ बोलता है। మనుషుడైతే అబద్ధంతోటే పోనీ చేస్తాడు. मनुष्य का अर्थ है मिट्टी से बना हुआ, మనుషుడైతే అర్థం ఏంటంటే మట్టితో చేయబడ్డాడు. मनुष्य का अर्थ है मिटने वाला, नश्वर, नाश होने वाला, మట్టి मॉडल। అంటే అర్థం ఏంటంటే అది నాశనం అయిపోయేది, కరిగిపోయేది, ఎండిపోయేది, స్థిరం లేనటువంటిది. परमेश्वर का अर्थ है आत्मा, దేవుడికి మాటకు అర్థం ఏంటంటే ఆయన ఆత్మ అయి ఉన్నాడు. तो आत्मा का अर्थ है हमेशा रहने वाला। ఆత్మకి అర్థం ఏంటంటే అది నిత్యము ఉండేటువంటిది. शरीर खत्म होता है, देह खत्म होती है, आत्मा खत्म नहीं होती। శరీరం మట్టి దేహం ఎప్పటికైనా మట్టిలో ఖాయమైపోతుంది. इसलिए मनुष्य आत्मा नहीं है, కాబట్టి మనుషుడు ఆత్మ కాదు, मनुष्य शरीर है, मिट्टी है। మనుషుడు మట్టిలో కలిసిపోయేవాడు. इसलिए मनुष्य में सिद्धता नहीं है, परिपक्वता नहीं है। కాబట్టి మనిషి యొక్క మట్టిలో స్థిరత్వం లేదు, परमेश्वर నిలకడగా ఉండడు. परमेश्वर शरीर नहीं है, परमेश्वर मनुष्य नहीं है, దేవుడు మనిషి కాదు, దేవుడు మనిషి కాదు, वह आत्मा है। ఆయన ఆత్మ అయి ఉన్నాడు. इसलिए वो अमर है, सदा है, एक सा है। అందుకని ఆయన నిత్యము ఉండేవాడు, సదా ఉండేటువంటి వాడు, మార్పు లేనటువంటి వాడు. इसलिए परमेश्वर कहता है कि हम परमेश्वर के स्वरूप और उसकी समानता में हो जाएं, ताकि कभी नाश ना हो, दुर्बल ना हो। అందుకని దేవుడు కోరుకుంటున్నాడు ఈ మనుషుడు కూడా దేవుడు వలె దేవుడిలాగా ఆత్మలో లీనమైపోవాలి అని ఆయన ఉద్దేశం. और इसलिए परमेश्वर जब वाचा बांधता है, क्योंकि वो हमेशा है, अनंत है, इसलिए उसकी वाचा कभी दुर्बल नहीं होती। కాబట్టి దేవుడు మనతో నిబంధన చేస్తున్నాడంటే ఆయన నిబంధన మార్పు లేనిది, మారనటువంటిది, స్థిరంగా ఉండేది. అలాంటి స్థిరత్వం మనలోనే ఉండాలని ఆయన ఆశపడుతుంది. मनुष्य दुर्बल है, मिट्टी है, इसलिए मनुष्य जब प्रयास करता है, कोई भी कार्य करता है, उसमें उसको असफलता मिलती है। కాబట్టి మానవుడు అస్థిరుడు కాబట్టి, మట్టి కాబట్టి ఆయన ఏ పని చేసినా కూడా అస్థిరంగా ఉంటుంది, నిలకడగా ఉండదు. మాటలో కానీ పనిలో కానీ అన్నింటిలో అసమర్థత కనబడుతుంది. इसलिए परमेश्वर कहता है कि हमारा संपूर्ण जीवन, हमारा शरीर, हमारी आत्मा, प्राण, देह परमेश्वर के सन्मुख, परमेश्वर के समान सिद्ध हो जाए, परिपूर्ण हो जाए। కాబట్టి మానవుడు మూడు భాగాలు, ఆత్మ, ప్రాణం, శరీరం, మూడు కూడా దేవునితో మమేకమైపోయి, దేవునితో కనెక్ట్ అయిపోయి, దేవుని పోలినటువంటి ఆ స్వభావం మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. और जब हम पूर्ण होंगे, सिद्ध होंगे, तो हमारी वाचा जो है बनी रहेगी। అప్పుడు దేవుడికి ఎప్పుడైతే మనం పరిపూర్ణమైపోతామో, సంపూర్ణంగా ఆయనతో మిళితమైపోతామో, అప్పుడు దేవుని యొక్క నిబంధన మన జీవితాల్లో స్థిరంగా ఉంటుంది. भजन संहिता 25 उसके 14 वचन में इस प्रकार लिखा है, 25:14 మనం ఇందాక చదువుకున్నట్లుగా కీర్తనకారుడు చెప్పినట్లుగా यहोवा के भेद को वही जानते हैं యెహోవా యొక్క మర్మాన్ని ఎవరు గ్రహిస్తారంటే ఆయనకు భయభక్తులు కలిగిన వారు మాత్రమే గ్రహిస్తారు. जो उससे डरते हैं। ఆయనకు భయపడే వారు మాత్రమే గ్రహిస్తారు. यहोवा के भेद को, परमेश्वर के मर्म को, उसकी गुप्त बातों को कौन जान सकता है? ఆయన యొక్క మర్మాలు, ఆయన యొక్క ఉద్దేశాన్ని ఎవరు గ్రహించగలరు అంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారు మాత్రమే గ్రహిస్తారు. जो परमेश्वर से डरते हैं, परमेश्वर का आदर करते हैं, परमेश्वर को मानते हैं, वो उनके बारे में लिखा है, वो परमेश्वर के भेदों को, परमेश्वर के मर्म को जानते हैं। దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే భయము, భక్తి, ఆదరణ, ప్రేమ ఇవన్నీ కలిగి ఉంటేనే ఆయన మర్మాలని గ్రహించగలుగుతాడు. దేవునికి స్తోత్రం. हालेलुया। और जो परमेश्वर के भेदों को जानते हैं, परमेश्वर उनसे वाचा बांधता है। కాబట్టి ఎవరైతే ఆ విషయాన్ని గ్రహిస్తారో
వారితోటే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు తరచుగా. ये वचन के द्वारा हमें ये बताया जा रहा है कि हम किस अवस्था में परमेश्वर के साथ वाचा बांध सकते हैं। ఈ వాక్యాలు చదవడం ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే ఏ రకంగా ఉంటే మనం ఆయన యొక్క రహస్యాన్ని మనం అర్థం చేసుకోగలం అనే విషయాన్ని ఇక్కడ కీర్తనకారుడు బయలుపరుస్తూ ఉంటాడు. वाचा बांधने का एक सिद्धांत है दो व्यक्तियों के बीच में कि दोनों में समानता होनी चाहिए। కాబట్టి ఇద్దరు వ్యక్తులు ఇక్కడ నిబంధన చేసుకుంటున్నారంటే ఇద్దరిలో కూడా ఏకత్వం ఉండాలి, సమానత్వం ఉండాలి, సరిపోలిన జీవితాలు ఉండాలి. इसलिए परमेश्वर समानता कायम करने के लिए परमेश्वर होते हुए मनुष्य बनकर इस पृथ्वी पर प्रकट हुआ। ఇద్దరిలో కూడా సమానత్వం ఉండాలి కాబట్టి దేవుడికి మానవుడికి ఆ సమానత్వం కోసం దేవుడే స్వయంగా ఆత్మీయ ఉన్నప్పటికీ కూడా ఆయన తనను తాను తగ్గించుకొని దీనుడిగా మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. हमसे वाचा बांधने के लिए, हमें अपने साथ सहभागी बनाने के लिए वो मनुष्य बन गया, शून्य बन गया, दास का स्वरूप धारण किया, स्वर्ग की सारी महिमा को त्याग कर वो जीरो बनकर इस संसार में प्रकट हुआ। ఆయనతో ఆయన సరసమానంగా ఉండడం కోసం ఆయన పోలి ఆయనలాగా ఆయనతో ఉండలాగా ఆయనకున్న దైవత్వాన్ని, ఆ మహిమత్వాన్ని, ఆయనకున్న అధికారాన్ని, ఆధిపత్యాన్ని విడిచిపెట్టి మానవుని వలె దాసుని పోలి ఒక సేవకుడిగా ఈ లోకానికి. हालेलुया, हालेलुया। परमेश्वर मनुष्य बना अर्थात वो हमारे समानता में आ गया। దేవుడు మనుషుడైపోయి మనుషుడిలాగా ఈ లోకానికి వచ్చి మనతో సమానంగా వచ్చాడు कि वो हमारे साथ वाचा बांध सके। ఆయన మనతో నిబంధన చేయడానికి. वाचा बांधने का क्या अर्थ है? నిబంధన చేయటువంటి అర్థం ఇప్పుడు परमेश्वर क्यों मनुष्य के साथ वाचा बांधना चाहता है? దేవుడు ఎందుకు మనుషులతోనే నిబంధన చేస్తున్నాడని ఆశపడుతున్నాడు? परमेश्वर चाहता है कि इसलिए वो हमारे साथ वाचा बांधना चाहता है ताकि हम परमेश्वर के साथ एक समान अवस्था में रह सके। దేవుడు మానవులతోనే ఎందుకు నిబంధన చేస్తున్నాడు అని అంటే దేవునిలాగా దేవుని పోలి దేవునితో సమానంగా మనం ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. परमेश्वर ने पापी मनुष्य से प्रेम किया। దేవుడి లోకానికి వచ్చినప్పుడు పాపులతోనే స్నేహం చేశాడు. परमेश्वर स्वर्ग की महिमा से नीचे उतरा। స్వర్గం యొక్క పరలోక మహిమ నుండి ఆయన కిందకి దిగి వచ్చాడు. परमेश्वर ने अपनी महानता को, अपनी इतनी विशालता को त्यागा। ఆయనకున్న సమస్తాన్ని కూడా ఆధిపత్యాన్ని వదిలిపెట్టేశాడు మన కోసం. ये परमेश्वर का स्वभाव है, परमेश्वर का प्रेम है। అది దేవుని ప్రేమ. ఆయన వదిలిపెట్టి రావడాన్ని బట్టి ఆయన ప్రేమ దీనిలో చూపిస్తా ఉంటాడు. परमेश्वर मनुष्य क्यों बना? దేవుడు మనుషుడిగా ఎందుకు చేయబడ్డాడు? क्यों परमेश्वर मनुष्य का रूप धारण करके इस पृथ्वी पर आया? మానవ రూపం దాల్చుకుని లోకానికి రావాల్సి వచ్చింది. वो इसलिए आया क्योंकि मनुष्य परमेश्वर के योग्य, परमेश्वर के समान बनने के योग्य नहीं था। కాబట్టి దానికి ముందు మనుషుడికి ఎలాంటి యోగ్యత లేదు దేవుని మరి దర్శించడానికి కానీ దేవుని పోలి ఉండడానికి కానీ. मनुष्य परमेश्वर की महिमा और परमेश्वर के स्वरूप से गिर चुका था। కాబట్టి దేవుని మహిమకు ఆయన సన్నిధికి దూరమైపోయాడు ఈ మనుషుడు. इसलिए परमेश्वर ने मनुष्य का रूप धारण किया और अपनी मनुष्य की समानता में संसार में प्रकट हुआ कि परमेश्वर हमारे साथ एक समान होकर वाचा को स्थापित करे। ఆయనతో మనం సమానంగా ఉండాలని, ఆయన పోలి ఆయన ఆత్మ మనలో ఉండాలనే ఉద్దేశంతో ఆయనకున్న దైవత్వాన్ని వదిలిపెట్టి లోకానికి ఒక మానవుడిగా, సశరీరుడిగా, దీనుడిగా, సేవకుడిగా ఈ లోకానికి తరలించాడు. परमेश्वर ने इब्राहिम के साथ वाचा बांधी। परमेश्वर ने अब्राहम के साथ वाचा बांधी। అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు. परमेश्वर का उद्देश्य ये था कि अब्राहम को आशीष दे। దేవుడు ఉద్దేశించిన అబ్రహాముకి దేవుడు ఆశీర్వదించాలని ఆశపడ్డాడు. अब अब्राहम के जीवन को बदले ఆ అబ్రహాముకి జీవితాన్ని మార్చాలి. और अब अब्राहम के जीवन के द्वारा अब्राहम के द्वारा परमेश्वर अपने महिमा को, अपनी आशीषों को प्रकट करना चाहेगा। అబ్రహాముని దర్శించి అబ్రహాము ద్వారా అబ్రహాముని ఆశీర్వదించడం ద్వారా ఆశీర్వాదాన్ని అందరికీ ప్రాప్తించాలని దేవుడు అబ్రహాముని దర్శించాడు. और अब्राहम ने परमेश्वर को प्रकट किया। అబ్రహాము దేవుని యొక్క ప్రతిమను ప్రజలకు చూపించాడు.
अब्राहम के जीवन से परमेश्वर की महिमा प्रकट हुई। అబ్రహాముకి జీవిత విధానం ద్వారా దేవునికి మహిమపరిచాయి. परमेश्वर ने अब्राहम को आशीष दी। దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. अब्राहम के द्वारा पूरी पृथ्वी के लोगों को आशीष प्राप्त అలాగే हुई। ఈ ప్రపంచం యావత్ ప్రపంచం అంతా అబ్రహామును బట్టి ఆశీర్వదించబడింది. परमेश्वर मनुष्य बनकर यीशु के रूप में हमारे पास आया। అలాగే దేవుడే ముందువాడు మానవ రూపం దాల్చి మానవాలే వచ్చి మన మానవులందరినీ కూడా ఆశీర్వదించాడు. हम यीशु के साथ वाचा में बन गए। ఇప్పుడు యేసు యొక్క జీవితంతో మన జీవితాలు ముడిపడి ఆయన మనతో నిబంధన చేశాడు. जैसा कि मत्ती 26 उसके 28 वचन में प्रभु यीशु ने कहा, 26వ అధ్యాయం మత్తయి సువార్త 28వ వచనంలో కనుక మనం చూసినట్లయితే ये कटोरा मेरे लहू में नई वाचा है। అప్పుడు అక్కడ పాత్ర తీసుకొని అక్కడ అంటున్నాడు కదా, ఇది నా రక్తము పాప క్షమాపణ నిమిత్తం నేను మీ కొరకై చిందించబడుచున్నాను. నిబంధన రక్తము. हालेलुया हालेलुया। ये कटोरा मेरे लहू में नई वाचा है और ये तुम्हारे पापों की क्षमा के निमित्त बहाया जाता है। ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధనల కింద పుట్టకిచ్చాడు. క్రొత్త నిబంధన. हालेलुया हालेलुया। హల్లెలూయా. तो प्रभु यीशु ने अपने लहू के द्वारा हमारे साथ वाचा बांधी। కాబట్టి ఇప్పుడు దేవుడు మనతో నిబంధన ఎలా చేశాడంటే బుద్ధికి రక్త నిబంధన చేశాడు. రక్తం ప్రోక్షించబడింది. और प्रभु यीशु ने कहा कि मेरे आने तक इसको स्मरण रखना है। అలాగే ప్రభు కుమారుడు చెప్పాడు, ప్రతి నెల బలాన్ని తీసుకుంటున్నారంటే నేను వచ్చే వరకు ఈ నిబంధన రక్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. स्मरण करने का अर्थ है कि ये कभी टूटने ना पाए। మరి జ్ఞాపకం చేసుకునే అర్థం ఏంటంటే ఆ బంధం తెగిపోకూడదు. ये वाचा हमेशा स्थिर रहे, स्थापित रहे। దేవుడికి మానవుడికి సంఘానికి ఈ నిబంధన రక్తం हालेलुया। తెగిపోకూడదు. और जब ये वाचा बंधी रहेगी, जब प्रभु यीशु आएगा और वाचा कायम रहेगी, टूटेगी नहीं, स्थापित बनी रहेगी, प्रभु निश्चय उन वाचा में सहभागी लोगों को, विश्वासियों को, समर्पित लोगों को आशीष देगा। కాబట్టి నిబంధన రక్తాన్ని మనం మర్చిపోకుండా నిత్యము ఆయన వచ్చే వరకు కూడా మనం జ్ఞాపకం చేసుకోవడం దాని అర్థం ఏంటంటే ఆ నిబంధన దేవుడితో చేయబడిన ఆ నిబంధనని మనం నిత్యము కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. वाचा एक ही शर्त पर स्थापित रह सकती है। కాబట్టి ఈ నిబంధన అనేటువంటిది ఒకే ఒక షరతు మీద నిలబడి ఉంటుంది. वाचा में पाए जाने वाले दोनों व्यक्ति विश्वास योग्य होने కాబట్టి चाहिए। ఈ నిబంధనలో ఇద్దరు విపక్షాల వాళ్ళు పార్టీ వాళ్ళు కూడా స్థిరంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. प्रभु यीशु विश्वास योग्य है। దేవుడు విశ్వాసయోగ్యమైన వాడు. उसके सारे प्रतिज्ञा और वाचाएं स्थिर हैं, स्थापित हैं। ఆజ్ఞలు నిబంధనలన్నీ కూడా శాశ్వతమైనవి, స్థిరమైనవి, యథార్థమైనవి. उसने वायदा किया कि मैं जगत के अंत तक तुम्हारे साथ हूँ। ఆయన మనతో చేసినటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? యుగ సమాప్తి వరకు కూడా నేను మీతో కూడా ఉంటాను అని చెప్పి నిబంధన చేశాడు. हालेलुया। హల్లెలూయా. और उसने हमसे एक वायदा भी लिया है कि अंतिम तक विश्वास योग्य रहना। ఆ తర్వాత నీతో ఒక నిబంధన కూడా చేయించాడు. ఏంటంటే నువ్వు కూడా అంతము వరకు నాతో నమ్మకంగా ఉండాలి. उसने भी वायदा किया और हमसे भी वायदा लिया है। ఆయన మనకు వాగ్దానం చేశాడు. నిన్ను కూడా అడుగుతున్నాడు, నువ్వు కూడా నా పట్ల నమ్మకంగా ఉండాలి. वो अपने वायदे के प्रति विश्वास योग्य है। ఆయన వాగ్దానం పట్ల నమ్మకమైన వాడిగా वो सदा हमारे साथ ఆయన है। ఎప్పుడు మనతోనే ఉంటాడు. हर एक परिस्थिति में हमारा ध्यान रखता ఈ है। పరిస్థితుల్లో కూడా మన గురించి ఆయన జ్ఞాపకం చేస్తాడు. कभी हमें छोड़कर और त्यागता नहीं है। ఎప్పుడు మనం విడిచిపెట్టేవాడు కాదు, దూరం చేసేవాడు కాదు. हमारी प्रार्थना सुनता మన है, ప్రార్థన వింటాడు, उसका उत्तर देता है, దానికి జవాబిస్తాడు. हमारी तमाम आवश्यकताओं को पूरा करता है। అవసరాలన్నీ తీర్చేటువంటి వాడు. आज भी अपने पिता परमेश्वर की दाहिनी ओर उपस्थित होकर हमारा ध्यान रखता ఈ है। రోజు కూడా తండ్రి కూడా పార్శ్వంలో కూర్చొని ఆయన సన్నిధిలో ఉన్న మన కోసం జ్ఞాపకం చేస్తాడు. उस वायदा में जगत के अंत तक तुम्हारे साथ रहूंगा, ఆయన ఎప్పుడు సదా మనతో ఉండేవాడు. तुम्हें कभी नहीं छोड़ूंगा, ఎప్పుడు విడిచిపెట్టనన్నాడు. कभी नहीं त्यागूंगा। నేను నిన్ను విడవను, ఎన్నడూ ఎడబాయనని చెప్పాడు. हालेलुया हालेलुया। हमारा वाचा का जो सहभागी है, हमारे वाचा का साथी यीशु हमारे प्रति
विश्वास योग्य है। వారితో నిబంధన చేసిన వాడు, ఆయన నమ్మకమైన వాడు, మాట తప్పని వాడు, అబద్ధం ఆడనటువంటి వాడు, ఎప్పుడు కూడా ఆయన వాగ్దానాన్ని మన పట్ల నెరవేర్చే దేవుడిగానే ఉన్నాడు. हालेलुया। वाचा में एक और मुख्य बात है, वो लहू की वाचा में दोनों वाचा बांधने वाले व्यक्ति लहू भाई कहलाते थे, ब्लड ब्रदर्स। కాబట్టి ఈ నిబంధనలో మరొక విషయం ఏంటంటే, నిబంధన రక్త నిబంధనతో మనల్ని నిరుపక్షాలు ఇద్దరిలో కూడా నిబంధన కట్టుబడి ఉండడమే కాకుండా, ఈ నిబంధనకి ఇంకో మాట ఏంటంటే నిబంధన బంధుత్వం. రక్త బంధం అంటే కదా, రక్త సంబంధం. ఏ సంబంధం? రక్త సంబంధం అంటే उनको रक्त भाई भाई बोला जाता था, ब्लड ब्रदर्स बोला जाता था। మన కోసం రక్తాన్ని చిందించాడు కాబట్టి ఆయన మనకి ఎలాంటి సోదరుడు అని అంటే రక్తం చిందించిన సోదరుడు. वाचा को स्थापित और दृढ़ करने के लिए लहू बहाया जाता है। కాబట్టి ఇక్కడ ఒక చిహ్నం, ఒక గుర్తేది కనబడుతుందంటే మన నిబంధన ఇద్దరికి మధ్యలో రక్తం ప్రోక్షించబడింది. నిబంధన రక్తం. हालेलुया। यीशु ने अपनी वाचा हमारे साथ स्थापित करने के लिए अपना लहू बहाया। కాబట్టి దేవుడు మనతో ఆ నిబంధనని స్థిరపరచడానికి ఆయన కల్వరి శిలువలో రక్తాన్ని ప్రోక్షించాడు. और हालेलुया, उस लहू में हम सहभागी हैं। ఆ రక్తంలో మనం ఏమవుతున్నాం? ఈ రోజున పారిభాగస్తులం అవుతున్నాం. उसमें वाचा में एक विधि होती थी, जब लहू बहाया जाता था एक कटोरे में उस लहू को डाला जाता था। కాబట్టి అందులో ఉన్న ఒక నిబంధన ఏంటంటే, ఆ యొక్క రక్తంలో, ఆ యొక్క నిబంధనలో ఆ యొక్క బొట్టు వేయబడతారు. और वो लहू किसी पशु का नहीं होता था। ఆ రక్తం ఏ యొక్క జంతువు రక్తం కూడా కాదు. वाचा बांधने वाले दोनों साथी अपना हाथ काटते थे बीच हथेली में से, నిబంధన చేసుకున్న వాళ్ళు ఇద్దరు కూడా వారి చేతుల్ని పోసుకుంటారు. और फिर उसके बाद दोनों हाथ मिलाते थे। పోసుకున్న తర్వాత రక్తం వచ్చినప్పుడు ఇద్దరు చేతుల్లో రక్తం కాపాడు, ఇద్దరు కూడా చేతులు కలుపుతారు. और दोनों के जो जख्म से खून निकलता था उसको मिला देते थे। కాబట్టి ఇప్పుడు ఇద్దరు కలుసుకున్నప్పుడు ఇద్దరు రక్తాలు ఏమవుతున్నాయి? అక్కడ కలిసిపోతున్నాయి. और उस लहू को एक कटोरे में डालते थे। అప్పుడు ఆ ఇద్దరు కలిసిపోయిన రక్తాన్ని ఒక కప్పులో వేస్తారు. उस कटोरे में अंगूर का रस होता था। అప్పుడు అందులో మన ద్రాక్షారసం పోతారు. उस दाखरस के साथ लहू मिला के पीते ఆ थे। ద్రాక్షారసంలో ఇద్దరే రక్తాన్ని కలిపి దాని బొట్టు అందులో వేసి కలిపి తాగుతారు. तब वो वाचा स्थापित होती थी। అప్పుడు ఆ నిబంధన ఇద్దరి మధ్యలో ఉన్న నిబంధన ఏమవుతుంది? స్థిరపరచబడింది. इसलिए यीशु ने कहा, ये कटोरा मेरे लहू में नहीं वाचा है। అందుకని యేసు అన్నాడు 26వ అధ్యాయంలో, ఇది మీతో నేను చేసే క్రొత్త నిబంధన రక్తము. ఆ రక్తం అనే దగ్గరికి పుట్టినోటి ఇచ్చాడు, క్రొత్త నిబంధన. और इसलिए जब कभी तुम पियो तो मेरे स्मरण के लिए ऐसा ही किया करो। అందుకని అక్కడ రాయబడింది, మీరు ఎప్పుడు సమాజంగా కూడుకున్నా, మీరు దీనిలో పాలు పంచుకున్నప్పుడల్లా ఈ నిబంధన జ్ఞాపకం आमीन, చేసుకోవాలి. हालेलुया। इसलिए प्रभु भोज को सहभागिता कहा गया है, फेलोशिप। అందుకనే ఆ యొక్క బలారాధన మనం ఏమన్నామంటే సహవాసం, క్రొత్త నిబంధన, సహోదర ప్రేమ కలిగిన నిబంధన. प्रभु यीशु अपनी वाचा के प्रति विश्वास योग्य है। ఆయన చేసిన నిబంధన విషయంలో ఆయన ఎప్పుడూ కూడా మారిపోయే దేవుడు కాదు. उसने अपने वायदे को पूरा किया, ఆయన యొక్క చెప్పిన నిబంధనని పూర్తి చేశాడు. आगे भी वो अपने वायदे को पूरा करेगा। ముందు కూడా ఆయన వాగ్దానాన్ని మర్చిపోయేవాడు కాదు. मैं अपने पिता के पास जाता हूँ, तुम्हारे लिए जगह तैयार करूंगा, ప్రభువు అని అడిగారు, నా తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను నీకు ఒక స్థలం సిద్ధపరుస్తాను, और तुम्हें अपने साथ ले जाऊंगा। నేను మరలా వచ్చి నేను ఉన్న స్థలంలో నేను తీసుకుని వెళ్తానని अब చెప్పాడు. दूसरी तरफ हमारा कार्ड क्या है? అయితే ఇప్పుడు ఆయన చెప్పిన నిబంధన నెరవేర్చాడు. ఇప్పుడు మన తరపు నుంచి మన యొక్క నిబంధన ఏంటి? हम वाचा के दूसरे सहभागी हैं। కాబట్టి నిబంధనకి రెండవ సైడ్ మనం ఇప్పుడు ఇక్కడ భాగస్థులమయ్యాం. हम एक ही प्याले में सहभागी होते हैं, ఒకే కప్పులో తాగుతా ఉన్నాం. और हमारी वाचा का जो चिन्ह है वो यीशु का लहू है। కాబట్టి మన నిబంధనకి చిహ్నం ఏంట్రా అంటే యేసు రక్తం. हम यीशु के लहू में सहभागी होते हैं, యేసు యొక్క రక్తంలో మనం పారిభాగస్థులం. हम उसे स्मरण करते हैं। దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. अब हमारी बारी है कि हम वाचा के प्रति विश्वासियों के रहे। కాబట్టి ఇప్పుడు మన తరపున మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన చేసిన నిబంధనలో మనం కూడా మన నిబంధనని
చేసుకుంటూ దాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించారు. जिस प्रकार यीशु ने वाचा को बनाए रखने के लिए कीमत चुकाई, ఆయన చేసే నిబంధనని నిత్యము దాన్ని జ్ఞాపకం ఉంచుకోవడానికి ఏ విధంగా రక్తాన్ని ప్రోక్షించాడో उसी प्रकार हमें भी वाचा को स्थापित बनाए रखने के लिए कीमत चुकानी पड़ेगी, दुख उठाना पड़ेगा, अपने विश्वास को बनाए रखना पड़ेगा इस संसार में, जब तक हम इस संसार और शरीर में हैं। మనం కూడా మన తరపు నుంచి ఆయనేమో రక్తంతో నిబంధన చేశాడు, మన తరపు నుంచి మనం చేసిన పరీక్ష ఏంటంటే ఆ నిబంధన నిలబెట్టుకోవడానికి ఆయన పక్షంగా మన జీవితాల్లో వచ్చిన కష్టాలు కానీ, బాధలు కానీ, నిందలు కానీ, అవమానాలు కానీ ఆ ప్రభు వరకు ఆ నిబంధన మీద మనము పాలిభాగస్సులపై ఉండాలి, అంతమ వరకు నమ్మకంగా ఉండాలి. इसलिए यदि इस संसार में हमारे जीवन में दुख आता है, संकट आता है, क्लेश आता है, विरोध होता है, कमी गति आती है, कोई भी परिस्थिति होती है, हम अपनी वाचा में बने रहें, उसे कभी ना भूलें। కాబట్టి మళ్ళా రాత్రుల్లో పాలు పంచుకుంటున్నాడు, దేవుడితో నిబంధన చేశాడు కాబట్టి ఆయన ఎలా రక్తం ప్రోక్షించుకొని చిహ్నంగా గుర్తు చూపించాడు. మనము కూడా ఆయన పక్షంగా ఆయన నమ్ముకున్న ఈ లోకంలో కష్టాలు, శ్రమలు, బాధలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా మనం స్థిరంగా ఆ నిబంధన మీద, మాట మీద నిలబడి ఉండాలి. హల్లెలూయా, हालेलुया, हालेलुया। हम परमेश्वर के साथ एक ही वाचा में सहभागी हैं। మనము దేవుడిలో ఒకే ఒక మాట మీద ఆ నిబంధన మీద నిలబడి ఉన్నాము. परमेश्वर अपनी वाचा के प्रति विश्वास योग्य है, ఆయన ఎప్పుడు ఆయన చెప్పిన మాట మీద నిలబడి ఉండే దేవుడు, हम भी विश्वास योग्य रहे। మనం కూడా విశ్వాస యోగ్యులుగా ఉండాలి. यीशु ने वाचा को स्थापित करने के लिए बहुत दुख उठाए। మరి ఈ నిబంధనని స్థిరపరచడానికి, నిలకడగా ఉండడానికి ఎంత కష్టపడ్డాడు, ఎంత శ్రమపడ్డాడు, ఎంత మరణానికి అప్పగించబడ్డాడు చూడండి ఒకసారి. हमें भी वाचा को कायम रखने के लिए दुख उठाना है। అలాగే మనం కూడా ఆ యొక్క నిబంధన స్థిరంగా ఉంచడానికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, బాధలు ఇచ్చినప్పుడు మీకు మాట చెప్పాం, కష్టం వచ్చినా నువ్వు నమ్మకంగా ఉంటావని మీరు అందరూ ఏం చెప్పారు? అది నిబంధన చేశారా? అది మనం నమ్మకంగా ఉండాలి. हालेलुया, हालेलुया।